అదేమో వద్దన్న ఉద్యోగం ఉద్యోగం అంటూ టిప్పు టాపుగా రెడీ అయ్యి ఉదయాన్నే పోతుంది. సాయంత్రం ఏ జామ్ అవుతుందో కూడా తెలీదు. మధ్యలో వీడి గోల ఆపలేక చేస్తున్నాను. అయినా ఈ జామ్ అయినా ఇంకా రాకుండా ఏం చేస్తుందది? రే ఆపరా! కళ్యాణి రాలేదని కోపాలు చూపించకపోతే పసిబిడ్డ వాణ్ణి దగ్గరికి తీసుకుని కాస్త సముదాయించొచ్చు కదా. పొద్దున్నుంచి అదే పని కదా చేస్తున్నాను. ఎక్కడైనా ఉద్యోగం అంటే సాయంత్రం దాకా ఉంటుంది, మరి ఈ జాము దాకానా? ఇంకా రాకుండా ఏం చేస్తుందది? వస్తుందిలేవే. డ్యూటీ అన్నాక మన చేతిలో ఉంటుందా చెప్పు? ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. అయినా ఇప్పుడు టైం ఎంత అయిందని? వదినా, ఆ కళ్యాణి సంగతి పక్కన పెట్టులే కాని, ఇంతకీ ఆ పెద్దమ్మ ఎవరు ఏంటని ఏమైనా తెలిసిందా? మనకెవరు చెప్తారే? చెప్తే వాళ్ళు చెప్తేనేగా తెలుస్తుంది. అలా అని నువ్వేం ఊరుకోవు కదా, ఏదో ఒక విధంగా రాబడతావులే. తెలిసే ఉంటుందిలే. తెలిస్తే నీకు చెప్పకుండా ఎందుకుంటానే? ఎవరు చెప్పక ఏమీ అర్థం కాకనే నా బాధ. అయినా ఎవరూ చెప్పనంత మాత్రాన బయటపడకుండా ఉంటుందా ఏంటి? నిజం నిప్పులాంటిది. భర్త కోసం భార్య ఎదురు చూస్తున్నట్టు కోడలి కోసం అత్త ఇలా ఎదురు చూడడం చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. దేవుడు నీకు ఉరిమి చూడ్డానికి ఆ కళ్ళు, జనాల మీద పడి కరవడానికి, అదే అరవడానికి ఆ నోరిచ్చాడే. వాటితో బతికేస్తున్నావు. ఈ కళ్ళు బాగున్నాయనే కదా తమరప్పట్లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడిలా చూడలేదు కదే, పెళ్ళయ్యాక కదా. ఆ కళ్లల్లో కారుణ్యం కాస్త కఠినంగా మారింది. కన్నయ్య, ఆగవే. పొద్దున్ననగా పోయావు, ఇప్పుడా వచ్చేది? ఏ నువ్వేమైనా నా కొడుకులాగా ఏసీపీవా? కానిస్టేబుల్వే కదా, నీకేం పనుంటుందే ఈ టైం దాకా? అంటే అత్తయ్య, బైక్ కూడా లేదు కదా, బస్ దొరకలేదు, అందుకే రావడం లేట్ అయింది. చెప్పడానికి కారణాలు రెడీగా పెట్టుకుంటావే. నీ పాటికి నువ్వు పోతున్నావు. మీ అమ్మకేవైనా పని చెప్దామా అంటే వీళ్ళందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు. పోనీ నువ్వేవైనా పెందలాడే వస్తావేమో అనుకుంటే నువ్వు రావు. వీడేవైనా ఏడు పాపుతాడు అనుకుంటే వాడు ఆపుడు. మీ అందరితో నేను నలిగి చేస్తున్నాను. బస్ దొరక్కపోతే నేను మాత్రం ఏం చేస్తానత్తయ్య? ఇంటికిల్లాలు అన్న భయం ఉంటే బస్సు దొరకకపోయినా నడుచుకుంటూ అయినా రావచ్చు. సర్లేవే, రేపొకసారి మన ఇంటి దగ్గర నుంచి మార్కెట్ దాకా నడిచిపోయిరా. ఏమాత్రం నడుస్తావో చూస్తాను. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా నడిచొస్తారని అనుకుంటున్నావే? ప్రతి దానికి మీరు మధ్యలో వచ్చేస్తారు. కళ్యాణి, వెళ్లేటప్పుడు 1 గంట ముందు బయలుదేరి వెళ్ళమ్మా. ఉదయాన్నే త్వరగా వెళ్ళి సాయంత్రం త్వరగా వచ్చేసావంటే బావుంటుంది. పాపం కన్నయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటున్నాడు.
నువ్వు కనిపించకపోయేసరికి ఏడుస్తున్నాడు. సారీ అమ్మా, నేను త్వరగా రావాలని అనుకున్నాను. అదే చేతిలో గాని బండుండుంటే త్వరగా వచ్చేసేదాన్ని. మహా ఎలా ఉంది? మహాలక్ష్మిని కలవలేకపోయానమ్మా. అదేంటమ్మా, కలుస్తానన్నావు కదా? ఎక్కడా, ఒక దొంగ వల్ల ఆలస్యమైపోయింది. వాడి వెనకాల పడి చేయాల్సిన పనులన్నీ మర్చిపోయాను. పైగా ఈరోజు మా ఎస్ఐ గారు 2 కేసులు అప్పగించారు. ఒకడేమో దొంగ, ఇంకొకడేమో పెద్ద గజ దొంగ. వాడి మొహం కూడా నేను చూడలేకపోయాను. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరిని పట్టుకోవాలి. ఏంటి, దొంగల్ని గజ దొంగల్ని పట్టుకుంటున్నావా? హ, నువ్వేవైనా మగరాయిని అనుకుంటున్నావా? నోట్లో బ్లేడ్లు, బొడ్లో కత్తులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. పోయి వాళ్లతో పెట్టుకోవడం అంటే కొరివితో తలగొక్కోవడమే. అక్క, ఉద్యోగం అన్న తర్వాత చెయ్యాలి. తనేమి నీలాగా నాలాగా మామూలు మనిషి కాదు. కానిస్టేబుల్, ఆ డ్రెస్ చూస్తేనే అవతలవాడు ఎంత పెద్ద గజదొంగ అయినా సరే ఒక భయం అనేది ఉంటుంది. పోలీసుల ముందు కత్తులు బ్లేడ్లు తీయడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. దమయంతి ఉదయం అనగా వెళ్ళింది. దొంగల వెంట అటు ఇటు తిరిగానంటుంది కదా. పాపం ఎంత అలసిపోయిందో ఏంటో. రాగానే వెళ్ళి స్నానం చేసి రామ్మా అని చెప్పాల్సింది పోయి ఎందుకిలా అడ్డంగా నిలబడి వాదిస్తావు? కళ్యాణి, మీ అత్త మాటలకేం గాని నువ్వు లోపలికెళ్ళమ్మా. ఆ దొంగ వల్ల అటు ఎస్ఐ గారు, ఇటు ఇంట్లో వాళ్ళు అందరితో తిట్లు తినాల్సొస్తోంది. రేపు దొరకాలి నా చేతికి, అప్పుడు చెప్తాను వాడి పని. నా 3 నెలల ట్రైనింగ్లో నేను నేర్చుకున్నది మొత్తం వాడి మీద చూపిస్తాను. మస్తున్నావులే, మస్తు చేసినావులే. అన్నా, ఏం చేస్తున్నావే? ఏమందాంరా, సీకట్లో వెన్నెల లెక్క చిగేల్మంటుంది. అన్నా, నీకు చీకట్లో ఎన్నిలు ఎట్లుంటుందో తెలియదు, నువ్వు మళ్ళీ ఎన్నిల గురించి చెప్పుడు. ఈ కర్రి సచ్చినోడికి కుళ్ళు. కుళ్ళు అన్నా, ఆంటీ అగుపించట్లా, చీకటి పడ్డాక దానంతా నీకెట్లా ఒప్పించిందన్నా? ఆంటీ గురించి ఎవరు చెప్పిర్రా? నేను చెప్పేది పోలీస్ పూరి గురించిరా. అబ్బా అన్నా, నువ్వుగా పోలీస్ పోరు ఇడిచిపెట్టవా? ఇడిచిపెట్టేట అందమారా అది. ఆ పెళ్లికి చీర కట్టింది ఎట్లుందనుకున్నావురా? యాపిల్ పండుకి చీర కట్టినట్టు, ఆవకాయకి జాకెట్ వేసినట్టు
ఆహాహా. ఆహా. కళ్ళు కొండకి కళ్ళజోడు పెట్టినట్టు సారా చేసాకి సాప్ పరిచినట్టు ఇంకా పోలికలేందన్నా. హ, కవితలు చెప్పనికి మనం ఏమన్నా కవులో మారా? వచ్చింది చెప్పుకుంటా పోవాలి. పగలు ప్రాణం తీస్తున్నాం, రాత్రి మందు తాగి పడుకుందామంటే ఇప్పుడు కూడా ఎడవకన్నా ఏందన్నా ఇది? చీకటి పడితే నీకు నువ్వే అగుపించావు, నీకు అవసరమా ఇది? అరే నా సీకటికి గా పూరి ఎలుగైతదరా. అయినా మస్తుగా పైసలు కమాయించి గా పూరిని పెళ్లి చేసుకునే టైంకి నీ కళ్ళు తీసి నేను పెట్టుకుంటా. ఎందుకేనన్నా నన్ను ఎడవకుండా నీ వెంబడి తిప్పుకునేది? సీకులని బిర్యానీలని జాతరకు బలిచ్చే పొట్టేళ్ళు మేపినట్టు మేపేది? నా కండ్ల మీద నీ కండ్లు పడ్డాయని తెలవక నిన్ను గుడ్డిగా నమ్మి నీ వెంబడి తిరుగుతున్నాడు. అందుకు నీ సీక్రెట్ నాకిచ్చి నా కండ్ల నువ్వు తీసుకుందాం అనుకుంటున్నావా? చూబా మజా చేసినాలే. ఉట్టే చెప్పు, నా కండ్ల జోలికి రానని. రే బాలు, నా దిల్కా దడకాన్ గురించి నేను సోచాయిస్తుంటే మధ్యలో నీళ్ళులేంద్రా. ఇగో గా పోరి మళ్ళా మళ్ళా అగుపడాలని ఆశపడుతున్నావులే. గా పోలీస్ పోరి నిన్ను నన్ను పట్టి జైల్లో పెట్టాలని శివంగి లెక్క తిరుగుతుంది. గా పూర అట్లా కనిపిస్తలేదురా. అది అగిపించినప్పుడు అల్లా మనసు తీన్మారాడుతుందిరా. అన్నా నా మాటిని గా పోరి నీకు అగుపడకూడదని మొక్కు. సరేరా, రేపు ఎప్పుడు మనం పోయే దారిలో కాకుండా కొత్త దారిలో పోదాం. అయినా పోరి ఎదురు పడ్డదే అనుకో, మా ఇద్దరికి లగ్గం రాసి పెట్టుందని నమ్ముతావరా? సర్లే గట్లనే కాని. అమ్మా కట్టమైసమ్మ తల్లి, గా పోరి నేను యాడకు పోతే ఆడగుపించాలి. నల్ల కోడిని మొక్కుతున్నా. ఏములు కూడా రాజన్న, అన్నకి ఆ పోరి అగుపడకూడదు, నీకు ఆ నల్లకోడిని ఇడిచిపెడతా. ఏంద్రా నాకు ఆ పోరి అగుపించకూడదని మొక్కుతున్నావులే? ఆడెవడున్నాడు ఏడు చూసి తిట్టు. ఇప్పుడు అగుపించకపోయినా పొద్దుగా అగుపిస్తుంది కదరా, అప్పుడు చెప్తా. నువ్వు అగుపించాలా? హలో మేడం, నేను నర్స్ లావణ్యాని. మీరా? చెప్పండి. మా మహాలక్ష్మికి ఎలా ఉంది? ఇంతకు ముందు చిన్న ప్రాబ్లం అయింది మేడం. ఏమైంది? మహాలక్ష్మి మంచం పై నుంచి కింద పడిపోయారు. అవునా? ఎలా జరిగింది? ఏం ప్రమాదం లేదు కదా? ఇంకా ఏం తెలియదు మేడం, ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీతో ఒక మాట చెప్పాలి కదా అని ఫోన్ చేశాను. ఏ విషయం? నాకు మళ్ళీ కాల్ చేయండి. అలాగే మేడం. మర్చిపోవద్దు. ఏమైందమ్మా? మహా బెడ్ మీద నుంచి పడిపోయిందంట. అయ్యో, ఎలా ఉందట? అదేం తెలియలేదు. ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పింది. ఈరోజు నేను వెళ్ళి చూసుంటే బాగుండేది. సర్లేమ్మా, మరీ ఎంత ప్రమాదం ఏంటో చెప్పుండేవాళ్ళు కదా. నువ్వేం టెన్షన్ పడకు. రేపు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళొస్తానమ్మా. అయ్యగారు, తమరికి ఎందుకండి శ్రమ? నేను తుడుస్తాను కదా. కళ్యాణి కోసం నేను కొనిచ్చిన బైక్ రా ఇది. నాకు కూతురైనా కోళ్లైనా కళ్యాణే కదా. మా కోసం ఇంత కష్టపడే కళ్యాణి కోసం ఈ మాత్రం చేయలేనా చెప్పు?
కళ్యాణి కోసం నేను కొనిచ్చిన బైక్ రా ఇది. నా కూతురైనా కోళ్ళైనా కళ్యాణే కదా. మా కోసం ఇంత కష్టపడే కళ్యాణి కోసం ఈ మాత్రం చేయలేనా? అమ్మా, అమ్మా, డ్యూటీకి టైం అవుతుంది, త్వరగా ఎదురా అమ్మా. సరేమ్మా. వెళ్ళొస్తానమ్మా. అదే, అయ్యో అయ్యో అయ్యో, అనుకోకుండా ఎంత పని జరిగిపోయింది. ఇదేంటత్తయ్య? అరే ఏంటిది? ఏంటంటే నేను మాత్రం ఏమని చెప్పను. ఆ పక్కన రంగులు విసురుదామని అటు విసిరితే అది బండి మీద పడింది. చూసుకోవచ్చు కదా దమయంతి. చూసుకున్నాను అనుపమా. కాకపోతే నేను అటు విసిరితే అది గాలికొచ్చి ఇటు పడింది. సర్లే వదినా, చూసుకోకుండా పడిన దానికి వదిన మాత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు కళ్యాణి ఆఫీస్కి ఎలా వెళ్తుంది? ఉండమ్మా, మళ్ళీ కడిగేస్తాను. ఏంటి మీరు పని మనిషి కడిగినట్లు ఎన్నిసార్లు కడుగుతారేంటి? మరి బండి మీద రంగు పడితే ఎలా వెళ్తుంది? తనకి డ్యూటీకి టైం అవుతుంది కదా. చెప్పారునా? ఈ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బ్యాచ్ని పట్టుకోవాలి, లేదంటే స్టేషన్ లోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ సిఐ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలాగా? నువ్వు త్వరగా వస్తే ఆ పని చూద్దాం. అలాగే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే మావయ్య, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఎలా వెళ్తావమ్మా? ఉండు, బండి కడిగేస్తాను. ఇప్పుడు ఆ రంగు పోవాలంటే గంట టైం పడుతుంది. అంత టైం లేదు. ఈ రోజుకి నేను బస్సులోనే వెళ్తాను. వెళ్ళొస్తానమ్మా. సరేనమ్మా. ఇదిగో, నిన్న ఆలస్యమైనా క్షమించాను. ఈ రోజు కూడా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చావంటే బాగో చెప్తున్నాను. అలాగే అత్తయ్య. ఈరోజు పెందలాడే రాకపోవాలి, అప్పుడు చెప్తాను. జై పుష్పరాజు. అరే, పోరిగండ్ల పడ్డ మగాడు మందులో మంచింగ్ లెక్క అయిపోతాడంటే ఏందో అనుకున్నా, మరి ఇంతగానం అయిపోతాడు అనుకోలేదు అన్నో. ప్రేమలో పడితే సమదవుతుందిరా. పోలీస్ పోరిని పటాయించినాక గా పోరిని పెళ్లి చేసుకొని ఏదైనా పల్లెటూరు పోయి గా పోరి నేను సుకూన్గా ఉండాలరా, అంతే. ఏం బాబ్జీ, రాత్రి నన్నేంటి గట్ల చూస్తున్నావు, సైగలు చేస్తున్నావు? పొద్దుగాల నా ముఖం చూడకుండానే పోతున్నావు. పొద్దుగాల మైసమ్మ గుడి తానికి పోయి అమ్మ ముఖం చూడందే ఎవ్వరి ముఖం చూడ. రాత్రి చూస్తాలే గాని ఎదుర్రా. నాకంతా మంచిగా జరగాలని మొక్కుకో. ఏం మొక్కాలే?
అన్న మనసు పడ్డ పోరి దగ్గర కావాలని మొక్కు. ఆ, కండ్లు దొబ్బినారా కరోడా? నేను దగ్గరగానే ఉన్నాగా. రే ఆంటీకి సమజ్గాలే. ఈ పొద్దు మనం ఏ దారిలో పోతే ఆ పోరి గా దారిలో అవపడాలి. చల్ నాడు. గిళ్ళేం మాట్లాడిర్రు? ఏంరా గా పోర్ని తీసుకురమ్మంటే వస్తున్నా అని ఇంకా రాలే.